మరి కాసేపట్లో నీ తల నరుగుతాను, కాకపోతే మా నాన్న వద్దన్నాడు కాబట్టి సరిపోయిందిరా అని. ఆ తర్వాత ఏం చేశాడు, కనిపించిన వాడిని కనిపించినట్టే ఎవడు కనబడితే వాడిని చంపేయడం, తలకాయలు నరకడం. ఓ తలకాయ పట్టుకొచ్చి కర్ణుడి మీద, ఓ తలకాయ మీద దుర్యోధనుడి మీద. భయంకరమైపోయింది ఆ యుద్ధం. ఎంతలో కర్ణుడు విజృంభించాడు. కానీ ఘటోత్కచుడి యొక్క మహామాయ ముందు, శక్తి ముందు వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాట. దుర్యోధన, నీవు చూస్తూ ఉండగా ఈ కర్ణుడి తల నరికేస్తాను చూసుకో అని ఒక పవిత్రమైనటువంటి ఖడ్గం తీశాడు. ఆ ఖడ్గం మిలమిల మెరిసిపోతోంది. ఆ కత్తి పుచ్చుకుని ఆకాశ మార్గం నుంచి కిందకు దూక్కుంటూ వచ్చాట. 2 నిమిషాలు ఆగితే కర్ణుడి తలకై తెగిపోయినట్టే. దాంతో దుర్యోధనుడు వణికిపోయి, కర్ణ కర్ణ నీకు పుణ్యం ఉంటుంది, ముందు వీడు చచ్చిపోతే ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాం. నువ్వు అర్జునుడి చంపడం కోసం ఇంద్రుడిచ్చినటువంటి శక్తి దాచావుగా, ఆ శక్తి ప్రసారం చేయి వీడి మీదకి, దాన్ని వీడి మీదకి విసిరేయి, నీకు పుణ్యం ఉంటుందంటే. మరి ఆ శక్తి అర్జునుడి కోసం దాచాను. ఇంద్రుడు నా కవచకుండలాలు తీసుకున్నప్పుడు నాకు ఓ శక్తి ఇచ్చాడు. ఈ శక్తి జీవితంలో ఒక్కసారి పనిచేస్తుంది, అది ఎవరి మీద వేస్తే వాళ్ళని చంపుతుంది అన్నాడు. దాంతో అర్జునుడిని చంపాలి, వీడిని చంపితే ఎలా అన్నట్ట. నీకేమన్నా పెచ్చేమిటన్నారు పక్క వాళ్ళంతా. ఇప్పుడు వాడు కత్తిపుచ్చుకు మీదకు వస్తున్నాడు, మన ఆయుధాలు పనిచేయడంలా. వాడు నీ తల నరికారనుకో, అప్పుడు ఈ శక్తి ఎవరికీ పనిచేయదు. కర్ణుడికి తప్ప ఈ శక్తి మరొకటికి ఉపయోగపడదు. నువ్వు ఇప్పుడు చచ్చేటట్టున్నావు. నీ కర్ణకొండలాల కంటే నీ శరీరమే తెగిపోయేటట్టుంది. ఇప్పుడు నీకు పుణ్యం ఉంటుంది, ముందు వాడిని చంపు, వీడు చచ్చాక అప్పుడు చూద్దాం అనగానే ఇంకా కర్ణుడు తట్టుకోలేకపోయాడు. నిజంగా కూడా వాడి మీదకి వచ్చేస్తున్నాడు. అందుకని అప్పటిదాకా తన రథంలో చాలా జాగ్రత్తగా భద్రపెట్టినటువంటి ఆయుధం తీశాడు. అది ఇంద్రదత్తమైన శక్తి. మనం అరణ్య పర్వంలో చెప్పుకున్నాం. ఇంద్రుడు కర్ణుడికి కవచకుండలాలు తీసుకున్నప్పుడు ఈ శక్తి ఇచ్చాడు. ఈ శక్తి ఒక్కసారే నీకు ఉపయోగపడుతుంది. యుద్ధంలో నువ్వు ఎవ్వరి మీద వేసిన, ఆఖరికి కృష్ణుడి మీద వేసినా చంపవలసిందే. కృష్ణుడు దీనికి ఆ వరం ఇచ్చాడు అని ఆ శక్తిని ఇంద్రుడిచ్చాడు ఈ కర్ణుడికి. అప్పటి నుంచి ఆ శక్తిని పూజా మందిరంలో భక్తితో దాచుకుని పూజించాడు. ఆ శక్తిని రోజు రథంలో పెట్టుకునేవాట. ఆ రథంలో ఉన్న శక్తిని ఇప్పుడు తాత్కాలికంగా ప్రాణం కాపాడుకోవడానికి చేత్తో తీశాడు. తీసి జై ఇంద్ర అని విసిరేశాడు ఘటోత్కచుడికేసి. భయంకరమైన అగ్నిజ్వాలలతో చీకటిని చీల్చుకుని ఘటోత్కచుడి మాయ చీల్చుకుని ఘటోత్కచుడికేసి వచ్చేసింది అది. ఆ శక్తి వేడి తట్టుకోలేక రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు ఘటోత్కచుడు. చేతిలో ఉన్న కత్తి కింద వదిలేసి పరుగు ఒకటే వెళ్ళిపోవడం మొదలెట్టాట. అలా వెళ్ళిపోతున్న వెంటపడి వక్షస్థలాన్ని చీల్చుకుని వీపులోంచి బయటకు వచ్చి ఆకాశంలో అదృశ్యమైపోయింది అది. దాంతో ఏమైపోయింది, ఆకాశంలో అలా ఎగురుతున్నవాడే ఈ గుండెల్లోంచి బయటకు వచ్చేసింది కాదు, రొమ్ములోంచి. దాంతో చేతులు ఇలా కిందకి చేర్చి పైనుంచి కిందకి ఇలా బోర్లా పడిపోతూ సోలుచు బోరగిలం బడి నాలుక వెడలంగబెట్టి నడుముగరచుచున్ లాలలు గ్రమ్మగ రక్షపాలుడు వికృతాస్యుడగుచు ప్రాణము విడిచెన్. సోలిపోయి పైనుంచి ఇలా బోర్లా పడిపోతూ నాలుక బయట పెట్టాడు. అప్పుడు ఆ నాలుకలోంచి ఇలా లాల అంటే చొంగ కారిపోయింది. ఆ చొంగ ఇక్కడి నుంచి ఇలా వీపు ఒళ్ళు తడిపేసిందిట. రక్తం కారిపోతూ ఉండగా ఢామ్ అనే శబ్దంతో ఆకాశంలోంచి బోర్లా పడి చచ్చిపోయాడు. ఆన్ ది స్పాట్ ఆ క్షణమే ప్రాణం విడిచిపెట్టేశాడు ఘటోత్కచుడు. ఇంకా చూడండి, దుర్యోధనుడు ఆనందపడిపోయి, ఈ రోజు మనందరి ప్రాణాలు కాపాడావు, ఈ రాత్రి గడిచేలోపు మనం చచ్చేవాళ్ళమే. మహామాయావి పరాక్రమవంతుడైన భీమసేన సుతుడు ఘటోత్కచుడు చచ్చిపోయాడు అని కర్ణుడిని అందరూ శభాష్ అని ప్రశంసించారు. కర్ణుడు సంతోషించినా ఖిన్నుడయ్యాడు. ఎందుకంటే ఈ ఆయుధం అర్జునుడి కోసం దాచాడు వాడు. ఇప్పుడు అది వ్యర్థమైపోయింది. ఇంకా పాండవులు దీనదశకు వచ్చేశారు, దుఃఖించేశారు. భీముడు గద పక్కన పారేసి కుమారా కుమారా అని కాసేపు విలపించాడు. అందరికంటే ధర్మరాజు బాధ తట్టుకోలేకపోయాటండి. ధర్మరాజుకే దుఃఖం ఎక్కువైపోయింది. అయ్యో కుమారా, ఎటువంటి వీరుడివి, నీలాంటి వీరుడు సుగుణాల రాశి ఎక్కడుంటాడు, నువ్వు కూడా పోయావా? నిన్నేమో సౌభద్రుడు, ఈ రోజు చీకటి పడాక నువ్వు అని తలమొత్తుకుని ఏడుస్తున్నట్ట. అర్జునుడేమో దీన దశకు వచ్చాడు. అందరూ దైన్యం పొందారు, అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు మాత్రం కృష్ణుడు హఠాత్తుగా పగ్గాలు వదిలేసి చేతిలో ఉన్నటువంటి మునికోల అంటే కొరడాకర్ర వదిలేసి బొడ్లో ఉన్న మురళి తీసేసి ఆ రథం మీద ఎక్కి తధీన్ ధీన్ తన్న నన్న అని నృత్యం చేశాడు. ఏమి నృత్యం అండి? నృత్యం చేసి అర్జున అర్జున అని అర్జునుడి చేతిలో చెయ్యేసి కొట్టి కాసేపు కౌగిలించేసుకుని కాసేపు విచిత్రమైన చేష్టలు చేశాడు. అది చూచి అర్జునుడు అన్నాడు, చచ్చ ఘటోత్కచుడు
మన సైన్యములెల్ల కలంగి నల్గడల్ విచుట చూచి మేము వగనెక్కొన వందెదమిప్పుడెమ్మెయిన్ వచ్చే ప్రమోదమెట్లు గరువంపు చరిత్రము దక్కి లాఘవం బొచ్చుపడం చలంగెదు అచ్చువడం చలంగెదు మహాపురుష ఇది ఏమి చెప్పవే. ఓ పక్కన ఘటోత్కచుడు చచ్చిపోయాడు. ముందు చచ్చే అని ఎత్తుకున్నాడండి పాపం ఆయన. లోపల ఎంత దుఃఖం అర్జునుడికి. మహావీరులైన మా కొడుకులు చచ్చిపోయారు, అందులో ఘటోత్కచుడు మాకు ఎంతో అండ దండ, అటువంటి వాడు చచ్చిపోయాడా? మన సైన్యమేమో ఏడుస్తోందా? శత్రువులేమో పొంగి ఆనందంతో ఎగురుతున్నారా? మేమేమో తీవ్ర సంతాపంతో అయ్యో అయ్యో అని కుమిలిపోతున్నామా? ఈ సమయంలో వచ్చే ప్రమోదమెట్లు నీకెలా సంతోషం వచ్చిందే కృష్ణ? పైగా గరువంపు చరిత్రము దక్కి, నువ్వు ఒకప్పుడు చాలా ఠీవిగా ఉంటావు. గరువంపు చరిత్రం అంటే ఏమిటో తెలిసిన? ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి కొన్ని మర్యాదలు పాటిస్తారు. సభా మర్యాద అంటారు. 10 మందిలో ఉన్నప్పుడు ఎగిరి గంతులేయకూడదు కదా. నువ్వు హుందాతనం విడిచిపెట్టేసేవేమిటి? హుందాతనం విడిచిపెట్టావేమిటి అన్నాడు. ఇంత మాట విడిచిపెట్టి లాఘవం బొచ్చువడం. లాఘవం అంటే ఏంటో తెలుసా? లఘు చేష్టలు, అల్పమైన చేష్టలు, పిచ్చి చేష్టలు చేస్తావేంటి? అంత మాట అనేశాడు తొందరపడి అర్జునుడు. నువ్వు అల్పుడిలాగా ఎగిరి గంతులేస్తావేం? సాధారణంగా ఈ లాఘవంతో నృత్యం చేయటం అనేది ఎవరికి వాడతారో తెలిసినా, పబ్లిక్ ప్లేసెస్ లో గొడ్డలిప్పు తిరుగుతారు సరే వేశ్యలు, అటువంటి వాళ్ళు వాడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భోగపు నృత్యం చేస్తున్నట్టుగా ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఈ మాట కృష్ణుడిని అన్నాడా అంటే అనడానికి కారణం ఏంటో తెలుసా? ఘటోత్కచుడు చచ్చిపోవటం వల్ల. అందువల్ల ఏమనాలో తెలియక నీ హుందాతనం విడిచిపెట్టి ఏదో సామాన్యుడిలాగా ఎగిరి గంతులేస్తావేమిటి అని అంతలోనే ఏమన్నాడు తెలుసా? మహాపురుష. మళ్ళీ అంతలోనే ఒక్క క్షణం కంగారు పడి ఇలా అనేసేనట్టు కృష్ణుడిని, మహాపురుష నువ్వు దేవుడివి, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలియదు. భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క లీలలు సామాన్యునికి ఏం తెలుస్తాయి, ఇది ఏమి చెప్పవి అన్నట్టు. మళ్ళీ అదే గొప్పతనం. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున కృష్ణుడు ఏమైనా అన్న ఆ క్షణమే ఆయన భగవంతుడిని గుర్తుకొస్తుంది ఆయనకి. ఆ గుర్తుకు రాబట్టే బతికాడు. అందుకని వెంటనే మహాపురుషుడివి, మహాత్ముడివి, నీ లీలలు నీకే తెలియాలి, ఎందుకు ఇలా నృత్యం చేస్తున్నావు అన్నాడు. అనగానే కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన? నాయనా, ఇవాళ కదా నేను హాయిగా నిద్రపోతాను. ఇన్నాళ్ళు నేను యుద్ధం ప్రారంభమయ్యాక ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకో తెలిసిన? మీ నాన్నగారు ఇంద్రుడు ఈ దుర్మార్గుడు కర్ణుడికి ఈ శక్తి అనే ఆయుధం ఇచ్చాడు. ఈ ఆయుధం ఒకప్పుడు నేను సృష్టించాను. నా దగ్గర నుంచి బ్రహ్మకెళ్ళింది, బ్రహ్మగారు ఇంద్రుడికి ఇచ్చాడు, ఇంద్రుడు దీన్ని తీసుకెళ్లి కర్ణుడికి ఇచ్చాడు. నేనేమన్నానో తెలిసిన? ఈ ఆయుధం నా చేత సృష్టింపబడింది, ఇది ప్రయోగిస్తే ఆఖరికి నేను కూడా చచ్చిపోతాను దీని దెబ్బకి. అంటే నేను ఆ శరీరం విడిచి ఇంకో శరీరం ధరించవలసిందే, ఈ శక్తికి అంత శక్తి ఇస్తున్నాను అని వరం ఇచ్చాను. అటువంటి శక్తి మీ తండ్రి ఇంద్రుడు తొందరపడి వీడికిచ్చాడు. ఈ శక్తి వాడి దగ్గర ఉన్నంత కాలం నేను, రుద్రుడు, బ్రహ్మ కూడా ఆ శక్తికి అంత వరం మేమిచ్చాం గనక నిన్ను కాపాడలేం. అందుకని రోజు ఎప్పటికప్పుడు ఈ శక్తి ఎప్పుడు వాడి దగ్గర నుంచి వ్యర్థం అవుతుందా అని ఎదురు చూసేవాడిని నేను. ఎదురు చూడబట్టి నువ్వు బ్రతికావు. ఇప్పుడు ఈ ఘటోత్కచుడి మీదకి వాడు విడిచిపెట్టాడు. ఘటోత్కచుడి మీద కాకుండా వాడు ఆ శక్తిని మీదకేస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నేను బ్రతికి ఉపయోగమే ఉన్నది, నేను అవతారం చాలించాలి. అందుకే ఈ ఆయుధం వ్యర్థమైనందుకు ఆనందిస్తున్నాను. పైపెచ్చి ఇంకో రహస్యం చెబుతున్నాను. ఈ ఘటోత్కచుడు ప్రస్తుతం మీ పుత్రుడు, మీకు సేవ చేస్తున్నాడు. కానీ భారత యుద్ధం అయ్యాక వీడిలో తిరిగి రాక్షసుల యొక్క లక్షణాలు ప్రబలిపోతాయి. వీడిలో ఉన్న రాక్షసాంశ వీడిని క్రూరుణ్ణి చేస్తుంది. అప్పుడు వీడిని చంపడానికి నేను కృష్ణావతారమే కాకుండా మరొక విచిత్ర అవతారం ఎత్తాలి. వీడిని చంపడానికి నేను అవతారం ఎత్తాలి. ఇప్పుడు కర్ణుడి వల్ల వీడు చచ్చిపోవడం వల్ల నాకు భగవంతుడు అంటే నాకు నేనే ఒక ఉపకారం చేసుకున్నాను. ఏమిటది? ఇంకో అవతారం ఎత్తక్కర్లా. వీడు చావకపోతే కృష్ణుడు చెప్పాడండి, భారతంలో చెప్పాడు, నేను ఇంకో అవతారం ఎత్తాల్సి వచ్చేది, నేను మరొక అవతారం ఎత్తవలసిన అవసరము లేకుండా ఈ కర్ణుడు నాకు ఒక ఉపకారం చేశాడు. ఈ శక్తి ఎంత ఉపకారం చేసిందో తెలిసిన? ఒకటి, నేను ఇంకో అవతారం ఎత్తక్కర్లా. రెండోది, నిన్ను చంపే శక్తి ఇప్పుడు ఈ ఘటోత్కచుడి వల్ల వ్యర్థమైపోయింది. ఇవి రోజు హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతాను అనగానే పక్కనున్నటువంటి సాత్యకి వచ్చేట దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి. ఇంతలో ధృతరాష్ట్రుడు ఇది వింటున్నాడు కదా. ఏమయ్యా, ఈ కర్ణుడు ఎంత మూర్ఖుడేమిటి? పోనీ నీకు అన్నీ తెలుసు కదా, నువ్వైనా సహకారం ఎందుకు చేయలేదు కర్ణుడికి?
ఒక్కణ్ణి చంపి వెళ్ళగలిగే అంత గొప్ప శక్తిని ఎన్నాళ్లుగా ఈ కర్ణుడు ఎందుకు నిర్వీర్యం చేసుకున్నాడు? అసలు కావాలని అర్జునుడి మీదకి దండయాత్రకి వెళ్ళి అర్జున యుద్ధానికి రా అని పిలిచి మరి ఈ అస్త్రంతో చంపచ్చు కదా, ఎందుకు చంపలేదు? చాలా పొరపాటు చేశాడు కదా. అంటే ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా వినాలి. నేను నీకు ఏదో చెప్పబోతుంటే మళ్ళీ అడ్డం వచ్చావు. నీకు అసలు రహస్యం చెబుతున్నాను విను. సాత్యకి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్నయ్య, ఒకళ్ళని చంపగలిగేంత శక్తిని ఎన్నాళ్ళు ఈ కర్ణుడు ఎందుకు అర్జునుడి మీద వేయకుండా పక్కన అట్టే పెట్టుకున్నాడు? పక్కనే ఉంది అస్త్రం, దాన్ని ఎందుకు అర్జునుడి మీద వేయలేదు అని అడిగాట సాత్యకి. ఎవరిని? కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, ఈ కర్ణుడు ప్రతిరోజు రాత్రిపూట శిబిరానికి వెళ్లేవాట. భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యాడు. మొదటి రోజు యుద్ధం అయ్యింది. యుద్ధం అవగానే శిబిరంలోకి వెళ్ళాడు. వెళ్లగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు పక్కన చేరి, ఏమయ్యా ఇవాళ శక్తి వేయలేదే, రేపు పొద్దున వాడిని చంపు అనగానే వాడు వెంటనే అనేవట, రేపు సూర్యోదయం కానివ్వండి, యుద్ధం ప్రారంభం కానివ్వండి, ఈ శక్తిని అర్జునుడి మీదో కృష్ణుడి మీదో వేసి ఇద్దరిలో ఒకళ్ళని చంపేస్తాను. రేపు ఆ కృష్ణార్జునులలో ఒకరి మరణం ఖాయం అని శపథం చేసి, అలా చంపకపోతే నేను బ్రహ్మహత్యా పాపానికి పోతాను, స్త్రీ హత్యా పాపానికి పోతాను ఒట్లేసేవాట. మళ్లీ పొద్దున్నే యుద్ధానికి వచ్చాక పక్కనే ఉండేదిట ఆ అస్త్రం, మర్చిపోయేవాటి, వీడు కనబడేది కాదు వాడికి. అప్పుడు మళ్లీ సాత్యకన్నాడు, కృష్ణ నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు రోజు యుద్ధంలో ఈ శక్తి పట్టుకొస్తున్నాడు, ఆ శక్తితో అర్జునుడిని చంపాలనుకుంటున్నాడు. మరి తీరా ఇక్కడికి వచ్చాక ఆ శక్తి కనబడకపోవటం ఏమిటి, వాడికి ఆ శక్తిని వెయ్యాలనే ఊహ రాకపోవటం ఏమిటి, శక్తి అనే ఆయుధాన్ని వాడు ఎందుకు మర్చిపోతున్నాడంటే అదే నా మహిమ అన్నట్ట కృష్ణుడు. అర్జునుడు ఎదురుగుండా ఉన్నంతసేపు ఆ ఆయుధం వాడికి కనబడదు, ఆ ఆయుధాన్ని ప్రయోగించాలనే ఊహ రాదు. ఇప్పుడు ఈ ఘటోత్కచుడు ఎదురుగుండా వచ్చినప్పుడు మాత్రమే ఆ శక్తి కనబడి అది వాడి మీద ప్రయోగించేలా చేశాను. ఇదంతా నా మహిమతో నేను ఇంతకాలం కాపాడుతున్నాను. ఈ ఒక్క మహిమే కాదు, ఈ అర్జునుణ్ణి, పాండవుల్ని ధర్మరక్షణ కోసం కాపాడడానికి జరాసంధుణ్ణి, నరకాసురుణ్ణి, ఏకలవ్యుణ్ణి వీళ్ళందరినీ యుద్ధానికి రాకుండా చేశా. ఏకలవ్యుడికి వేలు తెగిపోయేలా చేసి ద్రోణుడి ద్వారా వరం అడిగించింది నేనే. ఈ జరాసంధుణ్ణి ఒంటరిగా చంపించింది నేనే. నరకాసురుణ్ణి నరికింది నేనే. ఇది కాకుండా ఇంకా చాలా మంది మాయావులున్నారు, సాల్వుడి వంటి వాళ్ళు. వీళ్ళందరూ యుద్ధానికి రాకుండా ముందే నేను చంపాను. ఉపాయముతో ఎప్పటికప్పుడు అందరినీ చంపించాను. ఈ వీళ్ళందరూ ఇప్పుడు బతికుంటే ఎంతమంది వస్తే అర్జునుడు ఒక్కడు యుద్ధం చేయడం కొంచెం కష్టం. వాళ్ళ దగ్గర అన్ని మహిమలు ఉన్నాయి, వాళ్ళంత తపస్సు చేసిన వాళ్ళు. అందుకే ఒక ప్రణాళికతో ధర్మ సంస్థాపన చేశాను. నా మహామహిమ ఉండడం వల్లే ఎప్పటికప్పుడు కర్ణుడు రేపు అర్జునుడిని చంపుతాననుకున్నా వాడికి ఆయుధం గుర్తు రాకుండా పోయేది. ఈ విధంగా నేను రక్షించాననగానే అర్జునుడు వినయంగా నమస్కరించాడు, సాత్యకి నమస్కరించాడు, అందరూ నమస్కరించారనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇంకేముంది, ఇన్ని రకాలుగా ఎప్పటికప్పుడు కృష్ణుడు కాపాడుతున్నాడు, కృష్ణుడు మాయావి అనగానే ఇప్పటికీ నీకు బుర్ర వెలగట్లేదా ధృతరాష్ట్ర? మాయావంటేమిట్రా పిచ్చాడా? పరమాత్మ, ఈ సంకల్ప వికల్పాలు ఆయనవి. ఇప్పుడు నువ్వు శరణు కోరవు, కృష్ణుడు మాయావి, కపటత్వం చేస్తున్నాడు, మా వాళ్ళని చంపిస్తున్నాడు అంటావు. నీ కర్మ నిన్నెవడు బాగు చేయలేడు అన్నట్టు సంజయుడు. ఇక విను, ఇది ఇంతే, శ్రీకృష్ణ పరమాత్ముడనేవాడి లీల ఇది అనగానే, సరే తర్వాత ఏం జరిగిందో చెప్పులే, నన్ను తెప్పడం పక్కన పెట్టన్నట్ట. అప్పుడు ఘటోత్కచుడి మరణానికి ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. ఇదంతా ధర్మరాజు వినలేదు. ఎంచేదంటే ఇదంతా కేవలం అర్జునుడు, సాత్యకే విన్నారు. నేను ఆ మహానుభావుడు వ్యాసుడిచ్చిన దివ్య దృష్టి వల్ల చూశాను, విన్నాను, అది నీకు చెప్పాను. కానీ ధర్మరాజు వినలేదు కదా. పళ్ళు పటపట కొరికి కాసేపు దుఃఖించిన తర్వాత ఆ దుఃఖం విడిచిపెట్టి, మీరందరూ వినండి వాళ్ళ నా ప్రతిజ్ఞ, ఈ దుర్మార్గుడు కర్ణుడు ఎప్పటికప్పుడు నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ద్రౌపదిని అనరాని మాటలన్నాడు, వస్త్రాపహరణానికి మూలకారకుడు వీడు, సౌభద్రుడు చావడానికి, అభిమన్యుడు చావడానికి ఈ మూర్ఖుడే కారకుడు. మీరంతా సైంధవుడని సైంధవుడిని చంపారు గాని నిజానికి చంపవలసింది ఈ కర్ణుణ్ణి. ఇవాళ మళ్లీ మా పుత్రుణ్ణి, పరమ పుణ్యాత్ముణ్ణి, ఎంత సుగుణాల రాసి అటువంటి ఘటోత్కచుడిని చంపాడు వీడు. వాడు మేము అడవిలో ఉండగా ఎప్పటికప్పుడు పాదాలకు నమస్కరించాడు, హిమాలయ పర్వతానికి తీసుకెళ్లాడు, నెత్తి మీద పెట్టుకు చూశాడు. అటువంటి కొడుకు మళ్లీ దొరుకుతాడా నాకు? ఛీ, అటువంటి కుమారుణ్ణి చంపిన వీడిని చంపకుండా నేను వెనక్కి రాను అని అమాంతంగా కిందకి దిగిపోయి ఓ కత్తి పుచ్చుకుని కర్ణుడి మీదకి పోయాడు. ఇవాళ కర్ణుడి తలకాయ నరికి వెనక్కి వస్తాను అంటూ ఆవేశంగా ముందుకెళ్ళిపోయాట. అది చూచి అన్నాడినా, ఇంత ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఈ రాజు చీకట్లో, ఉత్తి కత్తితో కర్ణుడిని చంపుతాడా? అర్జున వెంటబడు అన్నట్ట.
ఈలోపు ఏం జరిగింది? ఆవేశంగా పళ్ళు పటపట కొరుకుతూ చీకట్లో తన కళ్ళు ఎర్రబడగా ఆ కళ్ళే ఆయనకి ఒక పెద్ద దీపాల్లో ఉన్నాయట. అది కటిక చీకటి కదా, చీకట్లో టార్చ్ లైట్ కావాలి కదా. ధర్మరాజు గారికి ఎంత కోపం వచ్చిందంటే ఆయన కళ్ళు ఎర్రని అగ్నిగోళంలో ఉన్నాయి. అందులోంచి వచ్చిన కాంతితో కర్ణుడు ఎక్కడున్నారో కనబడుతోందిట. ఆ కాంతిలో కర్ణుడి మీదకు పోయాడు ఆయన. అది చూచి కర్ణుడు వణిగిపోయాడు. ఎందుకంటే ధర్మరాజు కోపం రాదు, వస్తే ఆయన అడ్డుకోవడం కష్టం. ఇప్పుడు ఈ కర్ణుడి మీదకి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అది చూచినటువంటి ఈ కౌరవ సైనికులంతా ఒక్క క్షణకాలం వణిగిపోయి దుస్సాహసంతో ఒక్క కత్తి మాత్రమే పుచ్చుకుని కర్ణుడి మీదకి పోతున్నాడు ధర్మరాజు అనుకున్నారట. ఆ సమయంలో ధర్మరాజు గారు కాలినడకన పెడుతుంటే ఆయన ముందు ఠక్కన ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో పరమ పుణ్యాత్ముడు, సకల లోకాలకి సద్గురువు, రేపు గురు పూర్ణిమ మనం జరుపుకోవడానికి మూలకారకుడైన వేదవ్యాస మహాపురుషుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు వచ్చి ఆగునాయన ధర్మరాజా అన్నట్ట. ఎందుకంటే ఎవరిని ఎవరు చంపాలో అన్ని ఒక నిర్ణయాలు ఉన్నాయిగా, అందుకని ఆగిపోయి ఆయన ప్రత్యక్షమై ధర్మరాజుని ఆగునాయన అన్నాడు. అనగానే ధర్మరాజు సంభ్రమాశ్చర్యాలతో కత్తి కింద పారేసి, గురువుగారు ఎదురుగుండా ఉంటే కత్తి ఎత్తకూడదు కదా, కత్తి కింద పారేసి వినయంగా నమస్కరించాడు. మహాత్మా, సుగుణాల రాశి ఘటోత్కచుడు చచ్చిపోయాడు. సౌభద్రుడి కంటే, అభిమన్యుని కంటే వీడికి ఇంకా ఎక్కువ ప్రేమ నేనంటే, అటువంటి కుమారుడి యొక్క మరణం తట్టుకోలేకపోతున్నానంటే నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పుడతాడు, మరణిస్తాడు. మరొక రహస్యం, ఇదంతా కృష్ణుడికి తెలియదంటావా? ఆయన సంకల్పం కంటే వ్యతిరేకంగా మనం వెళ్ళగలమా? ఈ చరాచర జగత్తులో పూచిక పుల్ల నడిచిందంటే ఆ పూచిక పుల్ల కదలడానికి కూడా మూలకారకుడు, సద్గురుడు, సకల లోకకారకుడు, వాసుదేవుడు, అనంతుడు, కేశవుడు. ఆ కేశవుడి లీల ఇది. నీకొక రహస్యం చెబుతున్నాను విను. ఈనాడు ఈ శక్తి అనే ఆయుధం వాడు ఘటోత్కచుడి మీద వెయ్యకుండా ఏ అర్జునుడి మీద వేస్తే నువ్వేమవుతావు ఆలోచించు. కాబట్టి శ్రీకృష్ణుడు ఘటోత్కచుడి మీదకి శక్తి వెళ్లేలా చేశాడు. ఆ శక్తి నిష్ప్రయోజనం అయ్యేలా చేశాడు. తద్వారా నీ తమ్ముడిని కాపాడాడు. ఆలోచించుకో, మీ పంచపాండవుల్లో ఒక్కరు లేకపోయినా నువ్వు ఉండలేవు. కాబట్టి దీని గురించి ఆలోచించుకో, ఆవేశం తగ్గించుకో. ఉగ్రుడివైన నువ్వు ఈ కత్తితో కర్ణుడిని చంపేస్తే ప్రతిజ్ఞ చేసినటువంటి అర్జునుడు ఏమైపోతాడు? ఎవరిని సంహరించాలో వాళ్లే సంహరించాలి. ఏ సమయంలో కోపం తెచ్చుకోవాలో అప్పుడే కోపం తెచ్చుకోవాలి. నువ్వు ధర్మాత్ముడివి, ఇంక నువ్వు బెంగ పెట్టుకోకు. ఇంకా కేవలం 5 రోజులు ఉన్నది మీకు. 5వ రోజున నువ్వు సమ్రాట్వి, ఈ ప్రపంచం నీది. నేటికి 5వ రోజు, ఎందుకంటే ఇది 14వ రోజు రాత్రి కదా. అందుకని 15, 16, 17, 18, 19వ రోజు నువ్వు రాజు అవుతావు. 18 రోజులతో యుద్ధం పూర్తవుతోంది అని చెప్పేశాడు ఆయన. 19వ రోజు ఉదయం నుంచి ఈ భూమి నీది, అప్పటిదాకా కొంచెం ఓర్చుకో అనగానే వేదవ్యాస మహర్షి యొక్క ఆశీర్వచనంతో మళ్లీ వెనక్కి వెళ్లిపోయి రథం ఎక్కాడు. ఆయన కత్తి తీసుకుని వెనక్కి వచ్చేశాడు. ఇక చూడండి, మళ్లీ ఆ చీకట్లోనే ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియకుండా తుములు యుద్ధం మొదలు పెట్టారు. ఈ అలిసిపోయిన జనం ఒకడి మీద ఒకడు పడిపోతున్నారు. అప్పుడు వెంటనే అన్నాడు అర్జునుడు, ఆగండి, ఇక మీరెవరూ యుద్ధం చేయకండి. కాసేపట్లో చంద్ర భగవానుడు ఉదయిస్తాడు. చంద్రుడి యొక్క వెన్నెల్లో మళ్లీ యుద్ధం చేద్దాం. మీరంతా గుర్రాల మీద ఉన్నవాళ్ళు గుర్రాల మీద, నేల మీద ఉన్నవాళ్ళు నేల మీద, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద 1 గంట నిద్రపోండి. ఈ రోజు చంద్రుడు కొంచెం ఆలస్యంగా వస్తాడు. చంద్రుడు వచ్చేదాకా నిద్రపోండి. వెన్నెల బాగా వచ్చాక మళ్లీ యుద్ధం చేద్దాం అనగానే వాళ్ళంతా, ఎంత మంచివాడు అయ్యా, శత్రువుల మీద కూడా కనికరం చూపిస్తున్నావు, నిద్ర లేక మేము ఒకళ్ళనొకడు చచ్చిపోతున్నాం, దుర్మరణం పాలైపోతున్నాం అని మనస్ఫూర్తిగా విజయం పొందని కౌరవులు దీవించారట ఆయన. ఇది ఇంకేం చిత్రం అండి. ఈ యుద్ధరంగంలో ఆయన దయ, ఆయన జాలి తట్టుకోలేక నీకు ఇలా జయం లభించుగాక అని దీవించి గాఢంగా నిద్రపోయారు. వ్యాసుల వారు వర్ణించారు ఇక్కడ, ఇంట్లో పట్టు పరుపుల మీద కూడా ఏనాడు అలా నిద్రపోలేదు వాళ్ళు. ఆఖరికి పద్మాకర్ గారు ఉపన్యాసంలో కమ్మగా పద్యం పాడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఫ్రంట్ సీట్లో నిద్రపోతారే, అలా వాళ్ళు నిద్రపోయినట్టు కూడా ఎప్పుడు వాళ్ళు నిద్రపోలేదు. ఈ రోజు హాయిగా యుద్ధరంగంలో గుర్రం మీద ఎక్కినవాడు గుర్రం మీదే అలా తలబెట్టి నిద్రపోయాడు, ఏనుగు మీదే, నేల మీద ఉన్నవాళ్ళు నేల మీదే ఆయుధాలు పుచ్చుకుని నిద్రపోయారు. ప్రగాఢముగా ఒక 2 గంటల కాలం నిద్రపోయారట. అలా 2 గంటల కాలం గడిచాక క్రమంగా ఇంచుమించుగా రాత్రి 9, 10 అవుతుండగా చంద్రుడు దట్టమైన కాంతితో సాంద్ర పరాగ ప్రసరంతో వ్యాపించాడు. పిండి వెన్నెలు కురిసింది. మళ్లీ ఆ వెన్నెలు రాగానే అందరికీ మెలకు వచ్చింది. మళ్లీ లేచి యుద్ధం మొదలెట్టారట ఆయుధాలు పుచ్చుకుని. అంటే వెన్నెలు ఉంటే కనపడతారు ఒకరికొకరు. భయంకర యుద్ధం, రాత్రి యుద్ధం జరిగింది. ఆ 4వ రోజు రాత్రి అన్నమాట. అటువంటి వేళల్లో చీకట్లో కూడా బాణాలేశాడు ద్రోణాచార్యుడు.
శపథం చేశాడు, నేను ఇంక వెనక్కి రాను, అవసరమైతే నా కొడుక్కి నా ప్రతిజ్ఞ తీర్చమని నువ్వే చెప్పు అని వచ్చాడు కదా ఆయన. నాకు ఇప్పటికి కూడా వచ్చినట్టు 128 ఏళ్ళు వయస్సు అన్నారు అప్పటికి. అంత వయస్సులో చీకట్లో బాణాలు వేశాడు. పోనీ వెన్నెలు వచ్చింది, వెన్నెలు వస్తే మాత్రం మాయిదారి కళ్ళదోడు లేకపోతే మనకు అక్షరాలే కనపడవే. మీరంతా ఎగుడిదిగుడిగా ఉందని నడవలేక నానాయాతన పడుతున్నారే, అదేం వయస్సు అండి. ఆ వయస్సులో ఆయన ఘోర యుద్ధం చేశాట, లక్ష్యాన్ని ఛేదిస్తూ. ఆ భయంకర యుద్ధంలో విరాటరాజు గారు ద్రుపదరాజు గారు తమ సైనికులతో చుట్టుముట్టారు. ఒక బాణంతో విరాటుని నరికేశాడు, ఇంకో బాణంతో ద్రుపదరాజును నరికేశాడు. దాంతో పళ్ళు పటపట కొరికిన దృష్టజుమ్నుడు, ఈ మా పితృ హంతకుడైన ద్రోణాచార్యుడిని చంపకుండా నా కవచం విడిచిపెట్టనని ఆయన శపథం చేశాడు. అప్పుడు ఇంకా ఈ తుములమైన యుద్ధంలో ఎవరిని చంపుకుంటున్నారో ఎవరిని కొట్టుకుంటున్నారో తెలియటం లేదు. పీనుగులు పెంటలైపోతున్నాయి, ఏనుగులు కూలిపోతున్నాయి, రథాలు విరిగిపోతున్నాయి, గుర్రాలు కూలిపోతున్నాయి, మనుషులు నరికేసుకుంటున్నారు. పిచ్చెక్కినట్టు యుద్ధం చేస్తున్నారట. చెయ్యి విరిగిపోతే ఆ విరిగిపోయిన చెయ్యిని తీసి పక్కకు పెట్టేసేవాడు రెండో చేత్తో యుద్ధం చేస్తున్నాడు ఒకడు తలకాయ తెగిపోయిన తన చేత్తో ఇలా పట్టుకుని రెండో చేత్తో కాసేపు యుద్ధం చేసి పక్కవాడి తల నరికాక అప్పుడు కింద పడిపోతున్నట్టు వాడు. మరికొంతమంది ఈ ప్రాణంబులు పోయినంతటన ఏమి, ఈ ప్రాణాలు పోతేనే పైకి కూడా వచ్చి యుద్ధం చేస్తాను రోయ్, పైన కూడా మీ అంతం చూస్తాను అని ఒకడు చచ్చిపోయి కూడా పలికి వెళ్ళిపోతున్నట్ట. ఒకడు చచ్చాక ఏమంటున్నాడు వాడు, ఈ ప్రాణం పోయినా ఈ శరీరం పోయినా స్వర్గానికి కడతాను నేను, వీర స్వర్గం, అక్కడ కొత్త శరీరం ధరిస్తాను, మీరు చచ్చి అక్కడికి వస్తారు, అక్కడ కూడా మిమ్మల్ని మళ్ళీ చంపుతా అని శపథం చేసిపోతున్నట్టు ఒకడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణుడు ద్రోణుడికేసి చూడండి ఒకసారి, ఈ ముసలాయన ఈ పూట భయంకర యుద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పాంచాలురంతా నశించిపోతున్నారు, మత్స్యరాజు గారి సైనికులు చచ్చిపోతున్నారు. ఈయన ఇలా ఇంకొక 3 గంటలు యుద్ధం చేశాడంటే ఇక రేపు యుద్ధంలో మాట వరసకు కూడా మన వాళ్ళు మిగలరు. కాబట్టి ఈ యుద్ధం భయంకరం. తెల్లారుతోంది అప్పుడే. తెల్లారిందంటే ఆయన ఇంకా విజృంభిస్తాడు. ఈయన ఉపాయంతో చంపాలన్నట్ట. ఏమిటా ఉపాయం అన్నాడు ధర్మరాజు. ఆయన చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ఆయన ఎవరూ చంపలేం. ఆయన చేతిలో ధనుస్సు కింద పారేయాలి. ఆయన చేతిలో ధనుస్సు ఎప్పుడు కింద పారవేస్తాడు, ఆయన కొడుకు చచ్చాడని ఎవరన్నా చెబితే. అది కూడా ఎవరన్నా చెబితే ఆయన వినడం. ఇక్కడున్న వాళ్ళు వెళ్ళి చెబితే వింటాడు, ఆయన వినడం. ఒక్క ధర్మరాజు చెబితేనే ఆయన నమ్ముతాడు. కాబట్టి ధర్మరాజా నా మాట విని ఆయన దగ్గరికి వెళ్లి అశ్వత్థామ చచ్చాడని అను, అప్పుడే ఈ యుద్ధం ఆగుతుంది. లేదా ఇంక ఈ పూట యుద్ధం ఆగడం అంటూ ఉండదు. యుద్ధం ఆగడం అంటే మీ చావే అన్నట్టు. ఆయన ఎంత బతికి మా అందరికీ పాఠం చెప్పిన గురువు గారని మహానుభావుణ్ణి అసత్యం వాడి చంపడమా, నేను ఆ పని చేయనన్నట్ట ధర్మరాజు. ఛీ, ఈ పని అసలు చేయకూడదన్నాడు అర్జునుడు. మీరు ఛీ అన్నా పర్వాలేదు, నన్ను ఛా అన్నా పర్వాలా, కానీ ఈ రోజు మీ విజయం కాంక్షించేటట్టయితే ద్రోణాచార్యుడి దగ్గర అసత్యం ఆడక తప్పదు. పోయే రోజుల ముందు, చావడానికి ముందు ఆయనకి శక్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన విజృంభిస్తున్నాడు. ఈ విజృంభణని సామాన్యులు ఆపలేరన్నాడు అని భీముడికి సైగ చేసి అన్నట్ట. భీముడికి అర్థమైపోయింది. వెంటనే వెళ్లి సరిగ్గా కాసేపట్లో సూర్యుడు ఉదయిస్తాడనగా అశ్వత్థామ అని పేరు కలిగిన ఒక ఏనుగుంది కౌరవ సైనికుల్లో. కౌరవుల దగ్గర చాలా ఏనుగులున్నాయి, ఏనుగులకు కూడా చాలా పేర్లున్నాయి. ఆ పేర్లు రకరకాలుగా ఉన్నాయి. అందులో ఒక ఏనుగుకి ముచ్చటపడి ఒకప్పుడు ద్రోణాచార్యుడే అశ్వత్థామ అని పేరు పెట్టాట. వాళ్ళ అబ్బాయిలాగా అది కూడా ఆయనకు ముచ్చటగా ఉంది. అందుకని దానికి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. ఆ ఏనుగు కుంభస్థలం మీద గదబెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి నచ్చింది అది. చావగానే భీముడు పరుగుని వెళ్లి గదబుచ్చుకుని అశ్వత్థామని చంపేశా అన్నట్ట. ద్రోణాచార్యుడు పాంచాలుని చంపుతున్నాడు. అటువంటి వాడు తెల్లబోయి, భీమసేన నువ్వు నిజమే చెప్పావంటే చంపేశా అశ్వత్థామని అన్నట్ట. నిజానికి భీముడే అబద్ధం వాళ్ళ, కాకపోతే చంపింది అశ్వత్థామ అంటే ఏనుగుని పీనుగుని చేశాడుగా. అప్పుడు ఇది ఉపాయంగా భావించి శ్రీకృష్ణుడు అన్నాడు, నేను నీకు సులభమైన ఉపాయం చెబుతున్నాను, నువ్వేం అబద్ధం ఆడక్కర్లా. అశ్వత్థామ అని ఏనుగుని మన భీమసేనుడు కుంభస్థలం పగలగొట్టి చంపాడు. ఇప్పుడు నువ్వు వెళ్లి అశ్వత్థామ హతహాను, కావాలంటే మెల్లిగా కుంజరహాను, ఆ కుంజరహానికి వినపడకుండా నేను చూస్తాను. ఇలా జరిగిందా ఈ ద్రోణాచార్యుడు పోతాడు. ఆయన పోయాడా మీరు బ్రతుకుతారు, లేదా నేను మిమ్మల్ని రక్షించడానికి కష్టపడాలి, నేను యుద్ధం చేయకూడదు అనగానే, అన్నయ్య కృష్ణుడు చెప్పిన ఆ మాట వినకన్నాడు అర్జునుడు. మా గురువు గారు నన్ను చంపేసిన పర్వాలేదు, గురువు గారిని మాత్రం నేను చంపను, వద్దన్నాడు. పాపం ధర్మరాజు గారు కూడా నేను చంపలేనన్నాడు. క్రమంగా సూర్యుడు ఉదయించాడు. చిట్టపట్లాడుతూ ఎండ పెరిగిపోయింది. ఇంక సూర్యోదయం తర్వాత గురువు గారు విజృంభించేశాడు. ఓరి బాబోయ్, పాంచాల సైన్యంలో
అక్షౌహిణి సైన్యంలో అంటే 1,09,000 కాల్బలం ఉంటారుగా 10,000 మంది మిగిలారటండి. అంటే అంతమంది చంపేశాడు ఆయన. ఏనుగులు పీనుగులైపోతున్నాయి. అసలు ఈ పూట యుద్ధం ఎలా చేస్తాడో తెలియకుండా ఉంది. ఒక్క పంచపాండవులు తప్ప మరెవరూ ఆ పూట వాళ్ళని ఆపలేరని అర్థమైపోయింది ద్రోణాచార్యుడిని. ఆ సమయంలో ద్రోణాచార్యుడికి లోపల ఒక పక్కనేమో మనస్సు చివుక్కుమంటోంది. అయినప్పటికీ ఘోర యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అశ్వత్థామేమో ఎక్కడో దూరంగా సుశర్మ మొదలైనటువంటి వాళ్లతో కలిసి ఆ వేపు ఉన్నటువంటి సాత్యకి మొదలైన జనాలతో యుద్ధం చేస్తున్నాడు. ఈలోపు ఆకాశం నుంచి విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు మొదలైన ఋషులు మరికొంతమంది మహాత్ముల్ని వెంట పెట్టుకుని అదృశ్య రూపంలో అక్కడికి వచ్చారు. వ్యాసుని దయతో ఆ ఋషుల్ని నేను చూచాను. కృష్ణుడు, అర్జునుడు చూడగలిగారు. మహాత్ముడు ధర్మరాజు చూశాడు. ఇక ద్రోణుడి దగ్గరకు వచ్చారు కనుక ద్రోణుడు చూశాడు. తక్కిన వారెవరూ ఆ ఋషుల్ని చూడలేదు. వాళ్ళు వచ్చి, నువ్వు పరమ పవిత్రమైన భారద్వాజ గోత్రంలో పుట్టావు, భరద్వాజ వంశంలో పుట్టిన వీరాధివీరుడివి, ఉత్తమమైన పవిత్రమైన విప్రకులంలో పుట్టి ఇంతమందిని హింసిస్తావా? నీ శిష్యుడైన అర్జునుడు నీ మీద జాలి తెలిచి నిన్ను వదిలిపెట్టేస్తున్నాడు గాని లేకపోతే ఆయన నిన్ను చంపలేడా? ఇది మహాపాపం. చాలు, ఈ దరిద్రపు హింస వద్దు. శరీరం విడిచిపెట్టి మా దగ్గరకు వచ్చాయి, ఉత్తమ గతులు నీకు కలిగిస్తాం. అయిన హింస ఏదో అయ్యింది, ఇక ఈ శరీరం విడిచిపెట్టన్నారు వాళ్ళు. మహాత్ములారా, మీరు చెప్పినట్టే చేస్తానన్నట్ట, తొందరగా వచ్చాయి అని వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో ఈయన మనస్సుకి కొంత ప్రశాంతత వచ్చింది. పెద్దలు వచ్చేయమంటారుగా పైకి. వచ్చేద్దాం అనుకున్న సమయానికి దృష్టజుమ్నుడు ఢీ కొట్టాడు. దాంతో శరీరం ప్రాయోపవేశంతో విడిచిపెడదాం అనుకున్నవాడు మళ్లీ కసితీరా చావగొట్టాడు మొదలుపెట్టాట. అప్పటికి సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం 12 అయింది. 12 అవుతూ ఉండగా కొట్టిపారేస్తున్నాడు ఆయన. మా నాన్నని చంపిన వీడిని చంపితే గాని వెనక్కి రానంటాడు దృష్టజుమ్నుడు. దృష్టజుమ్నుడి చంపిగాని నేను శరీరం విడిచిపెట్టను, ఆ పైన ఉన్న ఋషులకి ఇచ్చిన మాట అప్పుడు నిలబెట్టుకుంటాను అన్నాడు ద్రోణాచార్యుడు. ఈలోపు ద్రోణాచార్యుడికి మంత్రశక్తులు తగ్గిపోయాయి, వికలం అయిపోతోంది. అశ్వత్థామ చచ్చాడో లేదో ఇంకొకసారి తెలుసుకుందాం అనిపించింది. ధర్మరాజా ఇలా రా అన్నట్ట. ధర్మరాజు వచ్చాడు. నా కుమారుడు అశ్వత్థామ చచ్చాడు అంటున్నాడు భీముడు, నిజమేనా అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు, చెప్పోయా బాబు, చెప్పకపోతే చచ్చిపోతాం, చెప్పు అని సైగ చేస్తున్నాడు. ఒక పక్కన కృష్ణుడి మాట, మరో పక్కన ద్రోణుడు అడుగుతున్నాడు. సూర్యుడు నడినెత్తుకొస్తున్నాడు. అంటే 5వ రోజు మధ్యాహ్నం అయిపోయింది అప్పుడే. ఓ పక్కన ఏమో విజయం పొందాలి, ఎలా? అందుకని ఆయన అనృత భయమును ఆజిజయమును మనమున పెనగొనంగా, అసత్యం ఆడుతున్నానేమో అని భయం, అంతలోనే యుద్ధంలో విజయం పొందాలి అని ఆశ. ఆశ భయం, ఆశ భయం, ఈ రెండింటి మధ్యలో హృదయం నలిగిపోయింది. ఏం ధర్మరాజా, నిజం చెప్పేం, తలవోలు ఉంచుకుంటున్నావు, నువ్వు కూడా బెంగగా కనపడుతున్నావు అంటే నీ బెంగను బట్టి నా కొడుకు చచ్చిపోయాడేమో అనిపిస్తుంది అంటాడు ఆయన. ఎందుకంటే ధర్మరాజు గారేమో అసత్యం ఆడుతున్నాననేటటువంటి బాధతో దుఃఖంతో ఉన్నాడు. అది ఆయన దృష్టిలో ఎలా ఉంది? అశ్వత్థామ చచ్చాడని చెప్పలేక ఇలా ఉన్నాడేమో అని ఆయన అనుకున్నాడు, తొందర పెట్టాట. ఆయన ఏమన్నాడో తెలుసునండి, నిజం చెప్పాలంటే ఈ అశ్వత్థామహత కుంజరహ అని ఎవరు కల్పించారో తెలియదు కానీ తెలుగులో తిక్కన గారు అలాగా అనువాదం చేశారు. కాబట్టి ఆయన కాలంలో పాఠం ఏదో ఉందేమో అనుకుంటున్నాను. కానీ అసలు మూలంలో సంస్కృతంలో ఇప్పుడు నేను మీకు చెబుతున్నటువంటి గోరఖపూరి వాళ్ల ప్రింటింగ్ లో శ్లోకంలో అసలు అశ్వత్థామ పేరెత్తకుండా టెక్నిక్ గా చెప్పాడు ఆయన. యస్యార్థే శస్త్రమాదాయ యం అపేక్ష జీవసి సచాద్యపతితస్యేతే పృష్ఠేన ఆవేదితత్తవ. నువ్వు ఎవడి కోసం ధనుస్సు ధరించావో, ఎవడి కోసం నువ్వు జీవిస్తున్నావో అతడు చచ్చిపోయాడు, అతడు పడిపోయాడు అన్నాడు ఆయన. అశ్వత్థామ పేరెత్తకుండా ఎవరి కోసం నువ్వు బతుకుతున్నావో వాడు లేడు. ఈ శ్లోకం మాత్రమే ఉన్నది. అశ్వత్థామహత కుంజరహ అనే శ్లోకం తిక్కన గారికి దొరికిందని, అందుకే తిక్కన గారు అలా అనువాదం చేశారని, దక్షిణాది వాళ్ల ప్రతిలో ఆ శ్లోకం ఉందని కొందరు అంటారు. ఇప్పుడు ఆ శ్లోకాల ప్రమాణం మనం చెప్పలేం కానీ మూలంలో మాత్రం గీతా ప్రెస్ గోరఖపూరి వాళ్ళ దాంట్లో నువ్వు ఎవరి కోసం ఇంతకాలం యుద్ధం చేస్తున్నావో, ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నావో వాడు పోయాడు. ఈయన ఎవరి కోసం యుద్ధం చేశాడు? అశ్వత్థామకి. పేరెత్తకుండా టెక్నిక్ గా చెప్పాట. అశ్వత్థామ చచ్చాడని చెప్పకుండా నువ్వెవరి కోసం ఎంత కష్టపడుతున్నావో వాడు పోయాడని. కాకపోతే తెలుగులో తిక్కన గారి యొక్క ఈ ద్రోణ పర్వంలో ఏమనున్నది? వలయు కొలది నెలుంగెత్తి వర్ణ సమితి అచ్చువడగ నశ్వత్థామ చచ్చననియు
అని పదం పడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియనధిప. పైకి అశ్వత్థామ చచ్చాడు అని అతని చెవికి వినపడకుండా మెల్లిగా కుంజరహ అన్నాడు. అన్నాడనే దానికి ప్రమాణం ఉన్నది. ఎందుకంటే తర్వాత వచ్చే పద్యాల్లో అశ్వత్థామ ఇదే విషయం ఎత్తాడు గనక అశ్వత్థామాహత అని ఉన్నది అని చచ్చినట్టు నమ్మాలి. మరి గీతాప్రెస్ వాళ్ళు ఎందుకు వేయలేదనేది వాళ్ళకి దొరకలేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఈ విషయం మీకు ఎందుకు చెప్పాలంటే నేనేం చెప్పినా ఒక ప్రమాణంతో చెప్పాలి. కానీ తెలుగు తిక్కన గారి భారతంలో సుస్పష్టంగా ఏమని అశ్వత్థామ చచ్చననియు, అశ్వత్థామ హతహ చచ్చాడు, మెల్లిగా కుంజరమనియనధిప కుంజరం అన్నాడు. ఈ కుంజరహ అనే శబ్దం వాడుతుండగా కృష్ణుడు శంఖం ఊదాడు. అసలే ఈయన మెల్లిగా కుంజరహ అన్నాడు. అప్పుడప్పుడు మన మైకు పాడైపోయినట్టుగా కొంచెం డౌన్ అయిపోయింది మైకు. ఆ టైంలో అసలే మెల్లిగా మాట్లాడుతూ ఉంటే ఈయన ఒక్కసారి శంఖం ఊదట. ఈ శంఖం వల్ల ఏమైపోయింది, అశ్వత్థామ హతహ వినబడింది, ఈ కుంజరహ వినబడలేదు. ఇంకేముంది, వెంటనే ఆయన ధనుస్సు కింద పారేశాడు. ధనుస్సు పారేసి రథం మీద కూర్చుని కళ్ళు మూసుకుని ప్రాణం విడిచిపెట్టేశాడు. కొంచెం ప్రాణం పైకి వెళ్ళిపోయింది. అంటే అక్కడ మిగిలింది ఏమిటనమాట, ద్రోణాచార్యుడి శవం. ఈలోపు దృష్టజమునుడు రివ్వున ఈ రథం మీద నుంచి ఆ రథం మీదకి దూకేసి కొప్పు పుచ్చుకుని కత్తితో ఒక్క దెబ్బకి నరికి ఈ తల అవతల పారేశాడు. కాలుతో తన్ని శరీరం కింద పారేశాడు. వద్దు వద్దు అని ఓ పక్క నుంచేమో అర్జునుడు అరిచాడు, ధర్మరాజు అరిచాడు, అందరూ అరిచారట. ఎందుకంటే చచ్చిపోవడం చూశాడు కృష్ణుడు అప్పటికే. ఆయన తన శరీరమును పగలగొట్టుకుని కింద ఉన్న ప్రాణవాయువుని పైకి తీసుకొచ్చి ప్రాణాయామం ద్వారా ఒక్క సెకనులో శిరస్సు మీదకి చేర్చాడు. దీనికి సహస్రార కమలం అని పేరు. ఈ మూర్ధమును సహస్రార కమలను భేదించుకుని ప్రాణం పైకి తీసుకుపోయాడు. ప్రాణం పోయాక తల నరకడం మహాపాపం. అందులోనూ చాలా ధర్మాత్ముడు. ఇప్పుడంటే యుద్ధంలోకి వచ్చాక క్రూరుడైపోయాడు గాని ద్రోణాచార్యుడు అంతటి మహాత్ములు మరొకరుండరు. అటువంటి పుణ్యాత్ముడిని నరకడం ధర్మం కాదని ఓ పక్కన కృష్ణుడు అర్జునుడు అరుస్తున్నా క్రోధావేశంతో ఉన్నాడు కదా, పైగా తలకాయ నరకడానికే పుట్టాడు. అందువల్ల ఒక్క దెబ్బకి నరికి తల అవతల పారేశాడంతే, శరీరం కిందకు దోసి పారేశాడు. అనగానే ధృతరాష్ట్రుడు, ఎంత దురదృష్టకరమైన వార్త విన్నాను. సంజయ మహాత్ముడు అశ్వత్థామ ద్రోణాచార్య పుత్రుడు, తండ్రి మరణం విని ఏం చేసి ఉంటాడు? రామరామ, గురువు గారు పరమ పూజ్యుడు, అటువంటి వాడి తలకాయని ఒక సామాన్యుడు నరికాడంటే తట్టుకోలేకపోతున్నాను అనగానే సంజయుడు కూడా అదే అన్నాడు. కన్నీళ్లు పెట్టుకుని, నేను నా కళ్ళారా ఆ దృశ్యం చూడవలసి వచ్చింది. దుష్ట మనస్కుండగు నా దృష్ట